హాయ్ ఫ్రెండ్స్, విటమిన్లకు సంబంధించి మొత్తంగా మన ఛానల్లో 4 వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. అయితే ఆల్రెడీ ఇప్పటికే నేను 3 వీడియోలు అప్లోడ్ చేశాను. అవి నేను పైన ఐ కార్డ్లో ఇస్తున్నాను. ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడండి. మరియు ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో లింకులు ఇస్తాను. ఈ వీడియో అయిపోయాక అక్కడ కూడా మీరు క్లిక్ చేసి మొదటి 3 వీడియోలు చూడవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. విటమిన్ కే గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. విటమిన్ కే కూడా ఒక ముఖ్యమైన ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్. ఇది ముఖ్యంగా రక్తం గడ్డకట్టడంలో అనగా బ్లడ్ క్లాటింగ్కు అవసరమయ్యే విటమిన్. దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. విటమిన్ కే పనులు: రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లు తయారు చేయడంలో సహాయపడుతుంది. అంటే మనకి గాయమైనప్పుడు రక్తస్రావం ఆగిపోవడానికి విటమిన్ కే ఉపయోగపడుతుంది. మన ఎముకల ఆరోగ్యం కోసం ఎముకల్లో కాల్షియం సరిగ్గా ఉపయోగించడానికి విటమిన్ కే సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ విటమిన్ కే హృదయానికి, రక్తనాళాలకు కొంత రక్షణ కవచంగా కూడా నిలుస్తుంది. కాల్షియం డిపాజిట్స్ను తగ్గిస్తుంది. ఇక విటమిన్ కే సమృద్ధిగా దొరికే ఆహార పదార్థాలు ఏమిటో కూడా ఇప్పుడు చూద్దాం. పచ్చికూరలు అయినటువంటి పాలకూర, గోంగూర, క్యాబేజీ, బ్రోకలీలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. అలాగే గ్రీన్ టీ, సోయాబీన్స్, నూనెలు, పాల ఉత్పత్తులు, పెరుగు, మాంసం, చేపలు, గుడ్లలో కూడా విటమిన్ కే లభిస్తుంది. కొంత గుడ్ బ్యాక్టీరియాతో కూడా మన శరీరంలోకి విటమిన్ కే చేరుతుంది. ఇక విటమిన్ కే లోపం వలన చిన్న గాయం అయినా కూడా ఎక్కువగా రక్తస్రావం అవుతుంది. అందుకే మన శరీరానికి విటమిన్ కే ముఖ్యమైనది. శరీరం సులభంగా గాయాలు మాన్పించుకోవడానికి కూడా విటమిన్ కే సహాయపడుతుంది. ముఖ్యంగా కొత్తగా పుట్టిన పిల్లలకు విటమిన్ కే ఇంజెక్షన్ ఇస్తారు. ఎందుకంటే వారికి విటమిన్ కే లోపం ఉండే అవకాశం ఉంటుంది. ఇక విటమిన్ కే సప్లిమెంట్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో కూడా తెలుసుకుందాం. మన శరీరంలోకి ఆహారం ద్వారా విటమిన్ కే ఎక్కువ తీసుకున్న పెద్ద సమస్య ఏమీ ఉండదు. కానీ అధికంగా విటమిన్ కే సప్లిమెంట్స్ మాత్రం తీసుకుంటే తీవ్ర దుష్ప్రభావాలు మాత్రం ఉంటాయి. శరీరంలో రక్తం గడ్డకట్టడం ఎక్కువై శరీరంలో అక్కడక్కడ బ్లడ్ క్లాట్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే విటమిన్ కే సప్లిమెంట్స్ను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. అయితే మీలో చాలామంది విటమిన్ ఎఫ్, విటమిన్ జి, విటమిన్ హెచ్, విటమిన్ పి లాంటి పేర్లు కూడా వినుంటారు. వాటి గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాం. ఒకప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని ఇతర పదార్థాలను కూడా విటమిన్లుగా పరిగణించారు. తర్వాత పరిశోధనల్లో అవి నిజమైన మరియు అవసరమైన విటమిన్లు కావు అని తేలింది. అందుకే వాటిని విటమిన్ల జాబితా నుంచి తొలగించారు. మరికొన్ని విటమిన్లను మన శరీరం స్వతహాగా తయారు చేసుకోవడం వలన దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపవలసిన అవసరం లేదని వాటిని కూడా విటమిన్ల జాబితా నుంచి తొలగించారు. అంతేకాకుండా మరికొన్ని విటమిన్లు వేరే విటమిన్ యొక్క మరొక రూపం అని తెలిసి వాటిని కూడా ఈ జాబితా నుంచి తొలగించారు. ఇలా రకరకాల కారణాలతో కొన్ని విటమిన్లను విటమిన్ల జాబితా నుంచి మన శాస్త్రవేత్తలు తొలగించారు. అవేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. తొలగించబడిన పాత విటమిన్లలో మొదటగా చెప్పుకోవాల్సింది విటమిన్ B4. దీన్ని కూడా ఒకప్పుడు విటమిన్గా భావించేవారు. కానీ మన శరీరం దానిని స్వతహాగా తయారు చేసుకుంటుందని గమనించి దాని గురించి మనం ప్రత్యేకంగా శ్రద్ధ చూపవలసిన అవసరం లేదని శాస్త్రవేత్తలు ఈ విటమిన్ B4ను విటమిన్ల జాబితా నుంచి తొలగించారు. ఇక రెండోది విటమిన్ B8. దీనిని కూడా ఇంతకు ముందు విటమిన్ జాబితాలో ఉంచేవారు. కానీ ఇది కూడా మన శరీరం సొంతంగా తయారు చేసుకోగలదని దీనిని కూడా విటమిన్ల జాబితా నుంచి తొలగించారు. ఇక మూడవది విటమిన్ B10. ఇది అసలు ఫోలిక్ యాసిడ్. ఈ విటమిన్ B10 అనేది విటమిన్ B9 మరొక రూపం అని శాస్త్రవేత్తలకు పరిశోధనల్లో తేలింది. అందుకే విటమిన్ B10ని కూడా విటమిన్ B9 మరో రూపం అని చెప్పి విటమిన్ B10ను విటమిన్ల జాబితా నుంచి తొలగించారు. ఇక నాలుగవది విటమిన్ B11. ఇది కూడా విటమిన్ B కాంప్లెక్స్లో 9వదైన విటమిన్ B9 మరొక రూపం. అందుకే దీనిని కూడా విటమిన్ల జాబితా నుంచి తొలగించారు. ఇక ఐదవది విటమిన్ F. అంటే మన శరీరంలో కొవ్వు నిర్మాణానికి అవసరమయ్యే ఫ్యాటీ యాసిడ్స్నే విటమిన్ F అని పిలిచేవారు. ఒకప్పుడు ఫ్యాటీ ఆమ్లాలను కూడా విటమిన్ F లాగా పరిగణించారు. కానీ ఇవి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే.
విటమిన్లకు ఉండాల్సిన లక్షణాలు లేవని ఈ విటమిన్ ఎఫ్ అనే నామాన్ని కూడా తొలగించారు. ఇక 6వది విటమిన్ జి. ఇది తర్వాత పరిశోధనల్లో ఏమని తేలిందంటే ఈ విటమిన్ జి అనేది విటమిన్ B2 యొక్క మరొక రూపం అని తెలిసింది. అందుకే ఈ విటమిన్ జిని రిబోఫ్లేవిన్గా పేరు మార్చి విటమిన్ల జాబితా నుంచి తొలగించారు. ఇక 7వది విటమిన్ హెచ్. అంటే ఇది యాక్చువల్లీ బయోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్లో B7 యొక్క మరొక రూపం అన్నమాట. అందుకే విటమిన్ హెచ్ గురించి కూడా పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదని, ఇది విటమిన్ B7 యొక్క మరొక రూపమని విటమిన్ హెచ్ను కూడా తొలగించారు. ఇక 8వది విటమిన్ పి. అంటే ఇది ఒక కేవలం ఫ్లావనాయిడ్స్ మాత్రమే. దీనికి విటమిన్కి ఉండవలసిన స్వభావాలు ఏవీ లేవని దీనిని కూడా విటమిన్ జాబితా నుంచి తొలగించారు. యాక్చువల్లీ ఫ్లావనాయిడ్స్ అనేవి మొక్కల్లో సహజంగా ఉండే ప్లాంట్ కెమికల్స్. ఇవి ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, టీ, కోకో, హార్బ్స్ లాంటి వాటిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి గుండె, మెదడు, ఇమ్యూనిటీకి మేలు చేస్తాయి. కానీ ఇవి విటమిన్లు కావు. అందుకే విటమిన్ పిని కూడా విటమిన్ల జాబితా నుంచి మన శాస్త్రవేత్తలు తొలగించారు. అందువల్ల అఫిషియల్లీ మనకు ఉన్నవి విటమిన్ ఏ నుండి విటమిన్ కే వరకు మాత్రమే. అయితే మనం ఎక్కడైనా చూసినప్పుడు A to Z విటమిన్స్ అని అడ్వర్టైజ్ చేస్తారు, కానీ అందులో చెప్పేవి విటమిన్లతో పాటు మినరల్స్ కూడా లభిస్తాయి అని అర్థం. అయితే ఇందులో మనకు ఇప్పుడు తెలిసిన 13 ప్రధాన విటమిన్లు మాత్రమే అధికారికంగా మిగిలాయి. అందుకే విటమిన్ల ఫైనల్ లిస్టు విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్లో 8 రకాల విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఈ విటమిన్లను మన శాస్త్రవేత్తలు 2 విభాగాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది ఫ్యాట్ సోల్యుబుల్, అంటే కొవ్వులో కరిగే విటమిన్లు. అవి ఏమిటంటే A, D, E, K. ఈ కొవ్వులో కరిగే విటమిన్లను మన శరీరం నిల్వ ఉంచుకోగలదు. అంటే ఇవి మన శరీరంలోని కొవ్వు కణజాలంలో నిల్వ ఉంటాయి. ఇవి మనం అధికంగా తీసుకున్నప్పుడు కొవ్వు కణజాలంలో నిల్వ ఉండి మన శరీరానికి అవసరమైనప్పుడు మన శరీరం వాటిని ఉపయోగించుకుంటుంది. ఇక 2వది వాటర్ సోల్యుబుల్, అంటే నీటిలో కరిగే విటమిన్లు. ఈ నీటిలో కరిగే విటమిన్లను మన శరీరం నిల్వ ఉంచుకోలేదు. మనం రోజువారీ ఆహారంలో ఈ నీటిలో కరిగే విటమిన్లను తప్పనిసరిగా తీసుకోవాలి. అధికమైన ఈ నీటిలో కరిగే విటమిన్లు మన శరీరంలో నుంచి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అందుకే వీటిని మనం తరచూ ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఇవి మన శరీరంలో నిల్వ ఉండవు. ఈ నీటిలో కరిగే విటమిన్లు ఏమిటంటే విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B12 అండ్ విటమిన్ సి. మరి ఇప్పటి వరకు చూసాం కదా A to Z విటమిన్స్ గురించి. వాటి గురించి ఇప్పుడు సింపుల్గా చెప్తాను, స్క్రీన్ పైన చూడండి. విటమిన్ ఏ అనేది మన కళ్ళకు, చర్మానికి, ఇమ్యూనిటీ పవర్కి అవసరం. ఇంకా విటమిన్ బి కాంప్లెక్స్ అనేది ఎనర్జీకి, మెదడు, రక్తానికి అవసరం. విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ పవర్కి, గాయాలు త్వరగా మానటానికి అవసరం. విటమిన్ డి అనేది మన ఎముకల్లోని కాల్షియం ఏర్పడటానికి అవసరం. ఇక విటమిన్ ఈ అనేది మన చర్మానికి, హెయిర్కి అవసరం. అలాగే ఈ విటమిన్ ఏ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. ఇక విటమిన్ కే అనేది బ్లడ్ క్లాటింగ్కి, ఎముకల నుంచి రక్తం తయారవ్వటానికి కూడా అవసరం. అంటే ప్రతి విటమిన్ మన బాడీలో స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ నోట్ ఏమిటంటే బ్యాలెన్స్డ్ డైట్ అయినటువంటి పాలు, గుడ్లు, పప్పులు, కూరగాయలు, పండ్లు, నట్లు ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటే మనం సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ లేని క్రమంలో మన సప్లిమెంట్స్ మీద ఆధారపడాలి. ఈ సప్లిమెంట్స్ లేదా క్యాప్సిల్స్ వాడాలంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. లేని పక్షంలో వీటి వల్ల మనకి దుష్ప్రభావాలు ఎదురయ్యే సమస్య కూడా ఉంది. సో ఫ్రెండ్స్, నేను ఈ విటమిన్ల గురించి డేటా కలెక్ట్ చేసినప్పుడు 4 వీడియోలకి సరిపడే ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది. ఆల్రెడీ ఇంతకు ముందే 3 వీడియోలను అప్లోడ్ చేశాను. ఇప్పుడు వీడియోల లింకులు చివరి ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను. చూడకపోతే వెళ్ళి ఆ 3 వీడియోలను కూడా చూడండి. సో ఇదే విటమిన్లకు సంబంధించిన చివరి వీడియో మరియు 4వ వీడియో. ఇంతటితో ఈ టాపిక్ పూర్తయిపోయింది. ఈ 4 వీడియోల ద్వారా విటమిన్స్ ఇంపార్టెన్స్ మీకు క్లియర్గా అర్థమయ్యిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.